ఇక కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవాలను సీఎం రేవంత్ రెడ్డి సెల్ఫీ ఇమేజ్ కోసం వాడుకుంటున్నారా? మెస్సీతో రేవంత్ రెడ్డి ఫుట్బాల్ గేమ్ అందులో భాగమేనా? ఫుట్బాల్ ఈవెంట్ కోసం రాహుల్ గాంధీని రేవంత్ అందుకే ఆహ్వానించారా? ప్రభుత్వ విజయోత్సవాల్లో కాంగ్రెస్ పార్టీని భాగస్వామ్యం చేయకపోవడంపై సీనియర్లు గుర్రుగా ఉన్నారా? రెండేళ్లలో చేసింది ఏమీ లేకనే రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ మెస్సీ పేరుతో హడావుడి చేశారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7తో రెండేళ్లు పూర్తయింది. పాలన రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు డిసెంబర్ 1 నుండి 31 వరకు నిర్వహిస్తోంది. డిసెంబర్ 1 నుంచి 6 వరకు జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించగా 8, 9 తేదీలలో ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించింది ప్రభుత్వం. 13న లియోనెల్ మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ తో ఉత్సవాలు ముగుస్తాయి. అయితే రెండేళ్ల తెలంగాణ ప్రభుత్వ విజయోత్సవాలు రేవంత్ రెడ్డి కేంద్రంగానే సాగాయి. ఫుట్బాల్ మ్యాచ్ వీక్షించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వ రెండేళ్ల సంబరాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఎక్కడా భాగస్వామ్యం చేయలేదు. పార్టీ పరంగా ఎలాంటి ఉత్సవాలను నిర్వహించకపోవడం ఇప్పుడు హస్తం పార్టీలో వివాదం రేపుతోంది. కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షోగా ముగింపు ఉత్సవాలు నిర్వహించడంపై సీనియర్లు తీవ్రంగా రగిలిపోతున్నారు. గ్లోబల్ సమ్మిట్ లోనూ రేవంత్ రెడ్డి ఏకపాత్రాభినయాన్ని మంత్రులెవరూ జీర్ణించుకోవడం లేదట. ప్రభుత్వ నిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారని గుర్రుగా ఉన్నారట. లియోనెల్ మెస్సీతో రేవంత్ ఫుట్బాల్ మ్యాచ్ కోసం వందలాది కోట్లు ఖర్చు చేశారని, ప్రాక్టీస్ కోసమే రేవంత్ రెడ్డి 5 కోట్లతో కోర్టు నిర్మించడాన్ని మంత్రులు సహించడం లేదట. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రెండేళ్ల పాలన విజయోత్సవాలు నిర్వహిస్తే బాగుండేదన్న చర్చ హస్తం పార్టీలో జోరుగా సాగుతోంది. అయితే రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలకు పిలుపునివ్వలేదని చర్చ జరుగుతోంది. విజయోత్సవాలలో ఎక్కడా కాంగ్రెస్ జెండా కనిపించలేదని, తెలంగాణ రైజింగ్ పేరుతో జెండాలు ఏర్పాటు చేయడం కూడా గాంధీభవన్లో చర్చానీయాంశమవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇచ్చారని సీనియర్లు ఆరోపిస్తున్నారు. తన వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడం కోసం ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవాలను అస్త్రంగా వాడుకున్నారన్న చర్చ నడుస్తోంది. గ్లోబల్ సమ్మిట్ కు కాంగ్రెస్ అగ్రనేతలను ఆహ్వానించిన రాహుల్ గాంధీని మాత్రం మెస్సీతో జరిగే ఫుట్బాల్ మ్యాచ్ కోసమే పిలిచారని సీనియర్లు మండిపడుతున్నారు. రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను చెప్పుకునేందుకు సభ ఏర్పాటు చేస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సీనియర్లు. కాంగ్రెస్ విజయోత్సవ సభ నిర్వహించి ఉంటే స్థానిక ఎన్నికల్లో కూడా లాభమయ్యేదన్న భావన వ్యక్తమవుతోంది. అయితే రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనలో చెప్పుకోవడానికి ఏమీ లేకనే గ్లోబల్ సమ్మిట్ పేరుతో హడావిడి చేశారన్న వాదన కూడా వినిపిస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ అధిష్టానం ముందు తన సెల్ఫ్ ఇమేజ్ ను పెంచుకునేందుకు ప్రభుత్వ పాలన విజయోత్సవాలను ఉపయోగించుకుంటూ రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి.